ఒకసారి రాజు అక్బర్ తన సభలో ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. ఎవరైనా ఈ చలికాలంలో రాత్రంతా నదిలో నిలబడి ఉంటే వారికి నేను పెద్ద బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. అందరూ భయపడ్డారు. కాని ఒక పేద మనిషి ముందుకు వచ్చి, నేనూ చేస్తాను మహారాజా అన్నాడు. ఆ రాత్రి అతను గడ్డకట్టే చలిలో నదిలో నిలబడి ఉన్నాడు. దూరంగా రాజభవనం మీద ఉన్న దీపాన్ని చూస్తూ రాత్రంతా గడిపాడు. మరుసటి రోజు అతను రాజు ముందు వచ్చాడు. మహారాజా, నేను పరీక్ష పూర్తి చేశాను అన్నాడు. అక్బర్ అడిగాడు, ఎలా గడిపావ్? ఆ మనిషి చెప్పాడు, దూరంలో ఉన్న దీపాన్ని చూస్తూ నిలబడ్డాను అని. అది విన్న అక్బర్ కోపంగా, అయితే ఆ దీపం వల్ల నీకు వేడి వచ్చింది, కాబట్టి నువ్వు గెలవలేదు అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు బీర్బల్ ముందుకు వచ్చాడు. మరుసటి రోజు బీర్బల్ రాజును భోజనానికి పిలిచాడు. అక్కడ ఒక పొయ్యి పెట్టి చాలా ఎత్తులో ఒక పాత్ర కట్టాడు. అక్బర్ ఆశ్చర్యపోయి అడిగాడు, ఇలా అన్నం ఎలా ఉడుకుతుంది? బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, పొయ్యి వేడి అక్కడికి చేరుతుంది మహారాజా అన్నాడు. అప్పుడు అక్బర్ తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఆ పేద మనిషిని పిలిపించి బహుమతి ఇచ్చాడు. ముగింపు: నిజం ముందు తెలివి నిలబడాలి. న్యాయం చేయడం గొప్పది.